నిన్న ఆసిఫాబాద్‌లోని రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దారుణం జరిగింది. అక్కడ నగేష్ అనే ఒక తాగుబోతేమొచ్చేసి ఈ 65 సంవత్సరాల వృద్ధుడి తల నరికేసినటువంటి సంఘటన. ఆ వృద్ధుడు తన పెద్ద కుమారుని హైదరాబాద్ పంపించడానికి రైల్వే స్టేషన్‌కొచ్చారు. తన భార్య తానుబాయి అలాగే చిన్న కూతురు లక్ష్మితో కలిసి ఇక్కడికొస్తే ఆ బండి ఇంక 20 నిమిషాలు లేట్ అని చెప్పడంతో ఆయన ఏదో ఒక హోటల్‌కి వచ్చి టీ తాగుదామని వచ్చారంట. ఆయన వచ్చినప్పుడే ఈ నగేష్ అనే తాగుబోతు కూడా వచ్చాడు. ఒక ₹20 ఇవ్వు పెద్దాయన, ₹20 ఇవ్వు పెద్దాయన అని వెంటబడ్డాడంట. వెంటబడితే నా దగ్గర ₹20 లేవని చెప్పి ఎవరైనా సాధారణంగా ₹20 ఒక తాగుబోతు అడిగితే ఇస్తారా? ఇవ్వరని చెప్పడంతో నా దగ్గర లేవు నేను ఇవ్వనని చెప్పడంతో ఆడేం చేశాడంటే నగేష్ అనేవాడు తన దగ్గర ఒక గొడ్డలి, కత్తి 2 ఉంటే గొడ్డలతో ఫస్ట్ అతన్ని కొట్టేశాడు. 65 సంవత్సరాలు ఆ పెద్దాయనకి. కొట్టేసి ఆ తర్వాత కత్తి తీసి మొత్తం మొండెం వేరు చేసేసాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు వీడు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇప్పుడు వీడిని వెతుకుతున్నారు. బహుశా ఇప్పుడు దొరికే ఉంటాడు వీడు. వీడు రెబ్బెన అనే మండలానికి చెందినటువంటి తుంగిడి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. వీడి పేరు నగేష్. వీడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ చుట్టుపక్కల ఎవరు వైన్ షాప్ దగ్గర కనిపించినా వీడు డబ్బులు అడుగుతూ ఉంటాడంట. అలా దండుకున్నటువంటి డబ్బులతోటి మళ్ళీ తాగుతాడు. ఆ తాగడం అయిపోగానే మళ్ళీ దండుకుంటాడు. ఇది వీడి దినచర్య. ఇలాంటి తాగుబోతులు ఈరోజు మన దేశంలో పడి ఈ విధంగా చంపుతా ఉన్నారు. కుటుంబాలని నాశనం చేసేశారు. చివరికి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి మిగతా వాళ్ళను కూడా చంపేస్తున్నారు.